హలో అండ్ వెల్కమ్ టు తైవి. కల్కి మూవీని చాలా సార్లు థియేటర్స్ లో అండ్ ఓటీటీలో చూసి అరగదీసి టీమ్ ఇంటర్వ్యూస్ చూసి అన్ని రకాలుగా కల్కి మూవీని పిండేసి ఒక 50+ డీటెయిల్స్ మీకోసం తీసుకొచ్చాను. ఇందులో హిడెన్ డీటెయిల్స్, సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్, డౌట్స్, మిస్టేక్స్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇలా అన్ని ఉన్నాయి. 50/50 అని చెప్పలేం కానీ మీకెంతవరకు తెలియని కొన్ని డీటెయిల్స్ అయినా ఈ వీడియోతో మీకు చెప్పాలనేది మా ఉద్దేశం. అండ్ వీడియో చివరి దాకా చూడండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, మూవీ స్టార్టింగ్ లో మహాభారతం పోర్షన్స్ చూపిస్తారు కదా, అందులో మనకి కనిపించే క్యారెక్టర్స్ కృష్ణ, అర్జున, భీష్మ, అభిమన్యు, అశ్వత్థామ, హత, కుంజరహ అని ధర్మరాజు వాయిస్, ఎలిఫెంట్ అండ్ కర్ణ ది షాట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీళ్ళిద్దరు ద్రోణాచార్య అండ్ దుష్టద్యుమ్న. అండ్ ఫైనల్లీ అశ్వత్థామ కనిపిస్తారు. సెకండ్, ఉత్తరం మీద అస్త్రం సంధించాక అశ్వత్థామ అడుగు చూడండి, ఒక పుడుతున్న మొక్కపై వేస్తాడు. ఉత్తర గర్భంలో బిడ్డని చంపేస్తారు కదా, దాని సింబాలిక్ గా ఆ షాట్ ఉంటుంది. అండ్ ఆ అడుగు తీసాక కాళ్ళకి రక్తం చూడండి. కురుక్షేత్ర యుద్ధంలో రక్తం ఏరులై పారిందని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇసుక రేణువు కూడా రక్తంతో తడిచింది అని చెప్పేలాగా ఉంటుంది. నెంబర్ 3, శ్రీకృష్ణ అశ్వత్థామ దగ్గర మనీ తీసుకుంటాడు, ఇది తెలిసిందే. ఆ తర్వాత ఇంటర్వ్యూ అండ్ మూవీలో చెప్పిన దాన్ని బట్టి శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుండి ఆ మనీ తీసుకున్నాక దాన్ని దూరంగా విసిరేస్తాడు. ఆ మనీ పడిన దగ్గరే ఈ చెట్టు పుడుతుంది అండ్ ఆ చెట్టు చుట్టూ శంబల ప్రాణం పోసుకుంటుంది. అందుకే ఆ మనీ కూడా శంబల మనిషి అయిన రూమీ దగ్గర ఉంటుంది. నెంబర్ 4, వీరన్ రూమీతో మాట్లాడుతున్నప్పుడు బాంబే వార్ అని అంటాడు. అంటే రైడర్స్ కి రెబల్స్ కి మధ్య వార్ ముందే జరిగిందా? జరిగితే అప్పుడు ఏం జరిగింది? ఒక థియరీ ఏంటంటే మేబీ ఆ వార్ లోనే కర్ణ పైలట్ కి దొరికి ఉంటాడని చెప్పి. నెంబర్ 5, ఈ సీన్లో మానస్ మరియంని చూసి ఇంకా అంతే అందంగా ఉన్నామని అంటాడు. సో మరియం గురించి అండ్ శంబల గురించి మానస్కి తెలుసు అంటే వాళ్ళు ముందు కలుసుకొని ఉండాలి. సో మేబీ అది బాంబే వార్లోనే అయ్యి ఉండొచ్చు. నెంబర్ 6, ఈ సీన్లో అంతమంది ఆడవాళ్ళని స్కాన్ చేస్తే వాళ్ళలో ఒక్క ఫర్టైల్ అమ్మాయి దొరుకుతుంది అంటేనే అర్థం చేసుకోండి. భూతల్లి కడుపున మొక్కలు మరవడమే కాదు, తల్లి కడుపున బిడ్డలు పుట్టడం కూడా చాలా తగ్గిపోతారు. నెంబర్ 7, కాశీలో భైరవ ఒక్కడికే కాదు, చిన్న పిల్లోడి నుండి పెద్దోడి వరకు అందరికీ కాంప్లెక్స్ వెళ్ళాలని ఆశ అయితే ఉంటుంది. దానికోసం పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించరు. దానికి ఈ పిల్లోడి క్యారెక్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్. యూనిట్స్ కోసం వీడు రాయాని అమ్మేద్దాం అనుకుంటాడు. ఆ టైంకి హ్యూమానిటీ అనేది చిన్న పిల్లోడికి కూడా ఉండదు. నెంబర్ 8, కాశీలో దేవుడు బ్యాన్ అని చెప్పే బౌంటీ హంటర్ ఉండే ప్లేస్ చూడండి. ఒక టెంపుల్ ఫామ్ లో ఉంటుంది బయట నుండి, కానీ లోపల ఏవో లైట్స్ ఉంటాయి. ఆ బౌంటీ హంటర్ ఆ లోపలే ఏ బలినో దేనో తింటా ఉంటాడు. సో కాశీలో దేవాలయాలు, దేవుళ్ళు ఇక లేవు అని ఇక్కడ చెప్పేశారు. అండ్ భైరవ ఫైట్ సీన్స్ లో కూడా మనం ఈ గోపురాలన్నీ చూడొచ్చు. నెంబర్ 9, చాలా మంది అసలు కర్ణ ఎలా పుడతాడు, అశ్వత్థామ ఉన్నారంటే చిరంజీవి కాబట్టి ఓకే, కానీ చనిపోయిన కర్ణ ఎలా పుట్టాడు అని అనుకున్నారు. కానీ మీరు ప్రభాస్ ఎంట్రీ చూస్తే ఆ సీక్వెన్స్ లోనే తనదొక రీబర్త్ అనేలాగా కొన్ని టిట్ బిట్స్ అయితే వదిలారు. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలోని పార్దాయ శ్లోకం, అందులో పుట్టిన వాడికి మరణం ఉండదు, మరణించిన వాడికి జన్మము తప్పదు అని లిరిక్స్ వస్తాయి. అంటే మరణించిన వాళ్ళకి జన్మం ఉంటుందనే కదా. సో నాగశ్విన్ మన కథకి సెట్ అయ్యేలాగా కర్ణని పుట్టించారు. సో కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన కర్ణ మళ్ళీ పుట్టారని ఈ సాంగ్ తోనే కన్వే చేశారు. అంటే కర్ణని డైరెక్ట్ గా చెప్పరు, భైరవ క్యారెక్టర్ రీఇన్కార్నేషన్ అని ముందు నుండే సటిల్ గా ఇలా చెప్పారనమాట. అందుకే జస్ట్ ఈ లైన్స్ వరకు స్పెషల్ గా సబ్ టైటిల్స్ కూడా వేస్తారు. ఆల్సో ఆ తర్వాత ఆత్మ గురించి చెప్తారు. ఆత్మకి నాశనం లేదు, అగ్ని దహింపలేదు, వాయువు ఆపలేదు అని చెప్పి. ఆత్మకి అట్ ద సేమ్ టైం భైరవ అదర్ ప్రొజెక్షన్స్ కి కూడా పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. బుజ్జి కూడా భైరవ గురించి చెప్పేటప్పుడు పాత కథల్లో సోల్జర్ ఇప్పటి వరకు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు అంటూ కర్ణ క్యారెక్టర్ కి సింక్ అయ్యేలాగా డైలాగ్స్ ఉంటాయి. అగైన్ అప్పటికీ కర్ణ కాదు, సినిమా అయ్యాక సింక్ అయ్యింది అనమాట. అండ్ మహాభారతంలో కర్ణ మంచోడే అయినా బ్యాడ్ పీపుల్ సైడ్ ఉండడం వల్ల తన క్యారెక్టర్ అండ్ క్వాలిటీస్ కి సరైన గుర్తింపు అయితే రాలేదు. సో ఈ జన్మలో గుడ్ సైడ్ ఉండి కల్కి పుట్టడంలో హెల్ప్ చేస్తే తన క్యారెక్టర్ కి ఒక రెడెంప్షన్ ఇచ్చినట్టు ఉంటుంది. 10, మూవీలో మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ చూస్తాం. గాల్లో వెళ్తాయి, ఇసుకలో వెళ్తా ఉంటాయి. బట్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే షూట్ చేసేటప్పుడు అవి కదలవు, స్టాగ్నెంట్ గా ఒక్క దగ్గరే ఉంటాయి. ఆ వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నట్టు మనకు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తారు అంతే. నెంబర్ 11, ఈ షాట్ చూసారా, ఈ వెహికల్ మీద దూత్ కాశీ అని రాస్తుంది. ఏదో సినిమా గుర్తుకు రావాలి మీ అందరికి. నెంబర్ 12, ఈ మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ తెలుగు డబ్బింగ్ అమితాబ్ గారికి పర్ఫెక్ట్ సెట్ అయింది కదా. అది అమితాబ్ గారి ఏఐ జనరేటెడ్ వాయిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేశారు. అందుకే అంత బాగా సెట్ అయిపోయింది. ఏంటి షాక్ అయ్యారా? నెంబర్ 13, ఈ షాట్ లో కాశీ లూప్ అనే ఒక మెట్రో ట్రైన్ ఉంది, గమనించారా? నెంబర్ 14,
కేశవ మాధవ సాంగ్ అశ్వత్థామ రక్తపు బొట్టుతో స్టార్ట్ చేసేసి డెకేడ్స్ గా మన వరల్డ్ లో ఉన్న వార్స్, వైలెన్స్, ఆపరేషన్ అన్ని చూసిన అశ్వత్థామ భూమి పైన కన్నీటి బొట్టు వదిలి గుడిలోకి వెళ్లిపోవడంతో సాంగ్ ఏం చేస్తారు. రక్తపు బొట్టులో కన్నీటి బొట్టు బాగా డిజైన్ చేశారు కదా నాగశ్విన్. నెంబర్ 15 రూమీ క్యారెక్టర్ 3 నేమ్స్ చెప్తాడు. అహురా మాజ్దా, రుద్ర చక్రీన్, సెకండ్ కమింగ్ అని చెప్పి. అహురా మాజ్దా అంటే ఓల్డ్ ఇరానియన్ సుప్రీం గాడ్ అండ్ రుద్ర చక్రీన్ అంటే టిబెటియన్ బుద్ధిస్ట్ కి సంబంధించిన గాడ్. ఇతనే ఫైనల్ కింగ్ ఆఫ్ శంబలా అంటారు. అండ్ సెకండ్ కమింగ్ అంటే క్రిస్టియన్స్ రిలేటెడ్ నేమ్. పేర్లు వేరైనా కూడా ఈ స్టోరీస్ మీనింగ్ ఏంటంటే ప్రపంచం అంతా డార్క్నెస్ అండ్ కరప్షన్ తో నిండిపోతున్నప్పుడు నేను వస్తాను అని చెప్పి. మన హిందూయిజంలో అయితే కల్కి అవతారం. కానీ మూవీలో స్ట్రేంజ్ విషయం ఏంటంటే టైటిల్ కల్కి 2898 AD అని పెట్టినా కూడా నాకు తెలిసినంత వరకు మూవీలో ఎక్కడ కూడా కల్కి అనే వర్డ్ ని ప్రాపర్ గా యూజ్ చేయలేదు. ఎందుకంటారు? నెంబర్ 16 యాక్చువల్గా వరల్డ్లో ఇంకా చాలా ప్లేసెస్లో మనుషులు ఉంటారు. వాళ్ళందరూ మెల్లిమెల్లిగా కాశీకి మైగ్రేట్ అవుతూ ఉంటారు. కాశీ పరిస్థితే ఇలా ఉందంటే ఇక మైగ్రేట్ అయిన వాళ్ళ ప్లేసెస్ ఇంకెంత కరువులో ఉండి ఉంటాయో మీరే ఊహించండి. అందుకే డిఫరెంట్ కంట్రీస్ నుండి కాశీకి వస్తారు. అండ్ సుమతిని శంబలాకి తీసుకెళ్తున్నప్పుడు సిరియస్ అంటాడు, ఒక్క కాంప్లెక్సే కాదు వరల్డ్ లో ప్రతి ఒక్కరు సుమతి వెనకే ఉన్నారు అని చెప్పి. అంటే కాంప్లెక్స్ లోనే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. నెంబర్ 17 రెబల్ స్టార్ టైటిల్. అక్కడ ముందు పాసిబుల్ రెబల్ అనే వర్డ్స్ ఉంటాయి. ఆ తర్వాత ప్రభాస్ ట్యాగ్ కి సరిపోయేలాగా రెబల్ స్టార్ అని నాగశ్విన్ తెలివిగా సెట్ చేశారు. నెంబర్ 18 ఈ ఫైట్ లో వెళ్ళిన చూడండి వర్చువల్ రియాలిటీ వీడియోస్ చూస్తూ ఉంటారు. మన ప్రభాస్ కూడా ఏం చేస్తున్నావురా అని నవ్వుతూ అడుగుతాడు. ఇంతకీ ఏం చూస్తుంటాడు? నెంబర్ 19 కాశీలో అడుగు పెడుతుంటేనే వైలెన్స్, వ్యభిచారం, ఫుడ్ కోసం కొట్టుకోవడం చూపిస్తారు. నెంబర్ 20 కల్కి మూవీలో ఎక్కువ ఏజ్ ఉన్న పీపుల్ ఇద్దరే. ఒకరు అశ్వత్థామ అండ్ ఇంకొకరు సుప్రీం ఎస్కిన్. తన ఏజ్ 200 years పైనే. అండ్ మూవీలో మనకి ఒక్క కాంప్లెక్స్ చూపించరు. మూవీ టీమ్ ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని బట్టి ఇలాంటి కాంప్లెక్స్ వరల్డ్లు మొత్తం 7 ఉన్నాయంట. అవన్నీ ఎస్కిన్ లీడ్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 21 ల్యాబ్ లో ఫ్రూట్స్ ఓన్లీ ఫార్ములాని మోస్తున్న వాళ్ళకే ఇస్తారు. సర్వ్ చేసే వాళ్ళకి వేరే ఫుడ్ ఉంటుంది. కానీ ఈ షాట్ లో దీపిక ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇచ్చిన ఫ్రూట్స్ లో ఒక యాపిల్ ని దొంగతనంగా తినేస్తుంది. బికాస్ ఆ టైంకి తను కూడా 5 months ప్రెగ్నెంట్ కాబట్టి. 22 లిల్లీ ఒక స్పై అని చెప్పి హింట్ ఇచ్చేలాగా తన క్యారెక్టర్ ఇంట్రోలోనే ఆ రైటర్ ని పట్టుకొని కాంప్లెక్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏదైనా కొత్త విషయం చెప్పొచ్చుగా అని అడుగుతుంది. శంబల వాళ్ళకి చెప్పాలి కదా. 23 ఎస్కిన్ ప్లేస్. మానస్ అండ్ సైంటిస్టులు ఎస్కిన్ ప్లేస్ కి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ లో చూస్తే హ్యూమన్ ఎవాల్యూషన్ ఫాజిల్స్ ఉంటాయి. అండ్ మూవీ టీం ఒక మాట చెప్పారు, యాక్చువల్ గా దేవుళ్ళు ఎప్పుడు పైన ఉండాలి, అసురులు రాక్షసులు కింద ఉండాలి. కానీ ఇది కలియుగం ఎండికి వచ్చేసింది కాబట్టి రాక్షసులు రాజ్యం వెళ్తున్న టైం కాబట్టి దేవుడు లాంటి అశ్వత్థామ పాతాళంలో ఉన్నట్టు భూమి లోపల ఒక గుడిలో ఉంటారు. కానీ సుప్రీం ఎస్కిన్ మాత్రం అందరికన్నా ఎత్తులో ఆకాశంలో ఉంటాడు. అంటే రివర్స్ అవుతుంది అన్నమాట. 24 ఇప్పుడు ఫస్ట్ టైం అశ్వత్థామకి అండ్ భైరవకి ఫైట్ అవుతుంది కదా. మీరు సరిగ్గా గమనిస్తే రైడర్స్ అందరితోనూ అశ్వత్థామ తన చేతిలో ఉన్న కర్రతోనే ఫైట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే భైరవ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడో ఆ కర్రని జాగ్రత్తగా ట్రక్కి అంచి పక్కన పెట్టి ఫైట్ చేస్తారు. అండ్ ఆ కర్రతో ఫైట్ చేసి ఉంటే భైరవనే కర్ణ అని ఆ సీన్ లోనే తెలిసిపోద్ది. బట్ ఆ సీన్ క్లైమాక్స్ లో రావాలి కాబట్టి నాగశ్విన్ గారు భైరవ ఫైట్ లో ఆ స్టిక్ ని యూజ్ చేయనివ్వలేదన్నమాట. ప్లాట్ కన్వీనియన్స్. ఒకవేళ యూజ్ చేసి ఉంటే మాత్రం పెద్ద మిస్టేక్ అయిపోయింది. 25 ఎస్కిన్ ఎంత డేంజరస్ అండ్ విషంతో నిండిన మనిషి అంటే తన ఒక్క కన్నీటి బొట్టులో ఒక మనిషిని చంపేంత విషం ఉంటుంది. నెంబర్ 26 కాశీలో పేర్లు చూసారా? కళ్ళు కొట్టు అంట. ఇంకా చాలా క్రేజీ నేమ్స్ ఉండి ఉంటాయి. మీరు కూడా చూస్తే కామెంట్ చేయండి. నెంబర్ 27 దేవుడని, డబ్బులని, 100 యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిపించాను అని ఎస్కిన్ అంటాడు. ఎంతకీ ఏంటా యుద్ధం? ఎప్పుడు జరిగింది? అండ్ కాంప్లెక్స్ ఎలా పుట్టింది? నాగేశ్వన్ గారు బుజ్జి భైరవలాగా ఈ స్టోరీ కూడా చూపించుంటే బాగుండేదండి. నెంబర్ 28 భైరవ తన స్టోరీ చెప్తూ నేను దొరికినప్పుడు అస్సలు ఆడవలేదు, ఏదో యుద్ధం అలవాటు ఉన్నట్టు అని అంటాడు. భైరవ ఒకటి రీఇన్కార్నేషన్ అని మళ్ళీ ఇక్కడ హింట్ ఇచ్చాడు. అండ్ మహాభారతంలో కూడా కర్ణ ఒక రథ సారథికే దొరుకుతాడు, ఇప్పుడు పైలట్ కి దొరికినట్టే. అండ్ రెబల్ కి ల్యూక్ కి తన చైల్డ్హుడ్ స్టోరీ నెరేట్ చేస్తారు కదా, నాకైతే అది కొంచెం ఫేక్ స్టోరీ లానే అనిపించింది. ఎందుకంటే దానికి మళ్ళీ పెద్ద థియరీ చెప్పాలండి. అండ్ అది పక్కన పెట్టేస్తే కాంప్లెక్స్ వాళ్ళు పైలట్ ని పట్టుకున్నాక చంపేశారా ఆర్ ఇంకా కాంప్లెక్స్ లోనే బ్రతుకున్నాడా? ఆన్సర్స్ పార్ట్ 2లో తెలుస్తాయి. 29 ఇందాక ల్యూక్ అనే పేరు చెప్పాడు కదా,
అది స్టార్ వార్స్ లోని ల్యూక్ స్కై వాకర్ క్యారెక్టర్ నేమ్ నుండి తీసుకున్నారంట నాగశ్విన్. స్టార్ వార్స్ ఫ్యాన్స్ ఉన్నారా? నెంబర్ 13 రాక్సీ క్యారెక్టర్. రాక్సీ భైరవాన్ని కాంప్లెక్స్ లోకి తీసుకెళ్ళినప్పుడు జనరేటర్ రూమ్ చూపిస్తుంది. ఇక్కడ నుండే కాంప్లెక్స్ కి ఎనర్జీ వస్తుంది, భూమి నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అని చెప్పి. మేబీ ఈ సీన్ కి ఈ మూవీలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు కానీ పార్ట్ 2 లో ఏదో ఒక ఇంపార్టెంట్ సీన్ కి సెటప్ అయి ఉండొచ్చు. ఒకవేళ పార్ట్ 2 లో భైరవ కాంప్లెక్స్ ని నాశనం చేయాలని అనుకుంటే తనకున్న ఓన్లీ వే ఇదే కాబట్టి మేబీ అదే చేస్తే పార్ట్ 2 లో కాంప్లెక్స్ లో రాక్సీ క్యారెక్టర్ తనకి హెల్ప్ చేస్తుందేమో. నెంబర్ 31 ఒక ఇంటర్వ్యూలో నాగశ్విన్ రాక్సీ ఇన్ఫర్టైల్ అమ్మాయి రాక్సీని కాంప్లెక్స్ లోకి ఎక్స్ట్రాక్షన్ కి తీసుకెళ్లారు అంటారు. ఈ సీన్ లో మాత్రం రాక్సీ భైరవ్ అని తనగానే భైరవ ఏమో రాక్సీ నీకు పిల్లలు వద్దా అని అడుగుతాడు. ఎలా, హౌ? అండ్ నెట్ఫ్లిక్స్ హిందీ వర్షన్ లో ఈ డైలాగ్ లేదు, ఓన్లీ తెలుగు వర్షన్ లోనే ఉంది. మేబీ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. నెంబర్ 32 రాక్సీని కాంప్లెక్స్ లో స్కాన్ చేసినప్పుడు వర్క్ పర్మిట్ 70 days అని ఉంటుంది, బట్ పక్కన చూపించే పిక్చర్ లో మాత్రం 91 days అని ఉంటుంది. ఇది కూడా చిన్న మిస్టేక్ లాగే అనిపిస్తుంది. నెంబర్ 33 ఈ సాంగ్ లో భైరవ అండ్ రాక్సీ హార్స్ రైడ్ చేస్తారు. అసలు వీళ్ళకి హార్స్ రైడింగ్ ఎలా వచ్చంటారు? నెంబర్ 34 సుమతి కడుపులో బేబీ గ్రోత్ రెగ్యులర్ బేబీ కన్నా ఎక్కువ ఉంటుంది అని అంటారు. సో సుమతి కడుపులో ఈ బేబీ 9 months ఉంటుందా ఆర్ ముందే బయటకు వచ్చేస్తుందా? మేబీ 9 months కన్నా ముందే బయటకు వచ్చేయచ్చు, ఎందుకంటే ఖడ్గ అశ్విని నక్షత్రం వెళ్లే లోపల పుట్టాలి కాబట్టి. నెంబర్ 35 ఎస్కిన్ కి బేబీ పుట్టించాలి ఆర్ పుట్టాక చంపాలి అని 2 ఆలోచనలు లేవు. తనకి జస్ట్ ఆ సీరం కావాలంతే. ఎందుకంటే సినిమా లాస్ట్ లో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక్క డ్రాప్ సీరమే ఎస్కిన్ కి గాండివాల్ లేపేంత పవర్ ఇస్తే ఇమాజిన్ సుమతి నుండి సీరం మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి ఎస్కిన్ తీసుకుంటే ఎంత పవర్ఫుల్ అవుతుందో. అండ్ ఒకవేళ ఆ బేబీ పుట్టుంటే ఎస్కిన్ కన్నా 100 రెట్లు పవర్ఫుల్ ఉంటాడు. అందుకే ఆ బిడ్డ భూమి పైన పడక ముందే చంపాలని అండ్ ఆ సీరం కోసం స్వయంగా తనే బయలుదేరుతాడు. నెంబర్ 36 కర్ణ జాతకం చూసేటప్పుడు తనకు ఒక కార్డు వస్తుంది. చాలా మంది సూర్యపుత్ర కర్ణ కదా సన్ కార్డ్ అనుకున్నారు, కానీ మీరు సరిగ్గా గమనిస్తే అదొక ఎక్లిప్స్ కార్డ్ లా ఉంటుంది. నెంబర్ 37 మిగతా కార్డ్స్ చూస్తే ఫొటోస్ పెద్దగా అర్థం కాలేదులే కానీ ఈ కార్డ్ అయితే ఒక చిన్న పిల్లోడు పక్కన గుర్రం ఉంది. ఆ థర్డ్ పిక్ లో యమ ధర్మరాజు అనుకుంటాం. నెంబర్ 38 సుమతి టన్నల్ నుండి బయటికి వెళ్దామని అనుకున్నప్పుడు ముందు చూస్తే అక్కడ ఆల్రెడీ చాలా బాడీస్ ఉంటాయి. మేబీ తప్పించుకుందామని ట్రై చేసిన వాళ్ళవి అండ్ రైడర్స్ అయి ఉండొచ్చు. నెంబర్ 39 సుమతి ఆ ఫైర్ నుండి వెళ్తుంటే సడన్ గా పెద్ద గాలి వచ్చి ఆ ఫైర్ ని పక్కకు జరిపి సుమతికి దారినిస్తుంది. యాక్చువల్లీ ఈ సీన్ నాగశ్విన్ శ్రీకృష్ణ బర్త్ స్టోరీ నుండి ఇన్స్పైర్ అయి తీశారంట. ఆ కథలో కూడా వసుదేవుడు శ్రీకృష్ణుడి తీసుకెళ్తుంటే ఒక నది అడ్డొస్తుంది. అప్పుడు ఆ నది తనకి తాను చీల్చుకొని వసుదేవుడికి శ్రీకృష్ణుడికి దారిస్తుంది. సేమ్ ఆ సీన్ నే వాటర్ అనే ఎలిమెంట్ ని ఫైర్ గా మార్చి ఈ మూవీలో రీక్రియేట్ చేశారట నాగశ్విన్. మ్యాడ్ షాట్ కదా ఇది. నెంబర్ 40 ఈ వీడియో స్టార్టింగ్ లో కర్ణ వీల్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, మూవీలో భైరవ ఆ వీలు పడిపోతుంటే పట్టుకుంటాడు కదా, అది మహాభారతంలో తన రథ చక్రం పడిపోతున్నప్పుడు పట్టుకునే సీన్లా అనిపించింది. ఆ తర్వాతే భైరవ ఏదో మారింది బుజ్జి అని అంటాడు. అండ్ అప్పుడే చాలా ఇయర్స్ తర్వాత కాశీకి దేవుడు వస్తాడు. నెంబర్ 41 ఈ ముసలావిడిని చూడండి, భైరవ కాశీని కాపాడుతూ ఉంటుంటే ఏదో తిట్టి విసుక్కుంటా ఉంటుంది. నాకైతే పార్ట్ 2లో భైరవ కర్ణ అని తెలిసాక కాశీ సేవియర్ తనే అని తెలిసాక ఈవిడ క్యారెక్టర్తో ఏమైనా ఎలివేషన్స్ ఇస్తారేమో అనిపిస్తుంది. 42 కైరా అజ్జుకి అండ్ బ్రహ్మానందం గారు భైరవకి సేమ్ డైలాగ్ చెప్తారు, గుర్తుందా? హ్యాపీనెస్ అనేది లోపల ఇన్సైడ్ ఉంటుందని చెప్పి. మేబీ పార్ట్ 2లో భైరవ మైండ్ సెట్ ని మార్చడానికి ఈ డైలాగ్ యూస్ అవుద్దేమో. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను కాంప్లెక్స్ లోపలికి వెళ్తేనే హ్యాపీగా ఉంటా అన్నట్లు ఉంటాడు భైరవ. చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోడు. కానీ పార్ట్ 2లో ఒక సిచ్యువేషన్ రావచ్చు, అప్పుడు హ్యాపీనెస్ కాంప్లెక్స్ లో రాదు మనలో ఉంటుంది అని బ్రహ్మానందం గారి మాటలు గుర్తొచ్చి రియలైజ్ అవ్వచ్చు. సుమతిని సేవ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. నెంబర్ 43 సుమతి లాస్ట్ 12 years నుండి ఈ సీడింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. నీకెలా తెలుసు అని అంటారా? ఈ షాట్ చూడండి, సుమతి 2886 నుండి ల్యాబ్ లో ఉన్నట్టు చూపిస్తారు. ఇది ఇయర్ 2898 AD కాబట్టి 12 ఏళ్ళనే కదా, అంటే 12 years అంటే. అండ్ తన బయట వరల్డ్ చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారు, ఫ్యామిలీ, ఇలా ఏది తెలియదు ఆవిడికి. నెంబర్ 44 కైరా తన పేరు మీనింగ్ చెప్పి కేరా అంటే లక్కీ అన్నప్పుడే చాలా మందికి డౌట్ కొట్టింది ఈ క్యారెక్టర్ కి త్వరగా ఎండ్ కార్డ్ పడిపోద్దని చెప్పి. బట్ స్టిల్ ఐ ఫీల్ ఏదో ఎమోషన్ కోసం ఆ క్యారెక్టర్ ని చంపేశారేమో గానీ అవసరం కూడా లేదు. ఎందుకంటే ముందంటే అజ్జుకి స్పృహ లేదు, ఓన్లీ సుమతి కైరాని ట్రక్ లోకి లాగుతుంది. ఇప్పుడు అజ్జు కూడా కాన్షియస్ లోకి వచ్చేసాడు. సో ఇప్పుడు ఆ బౌంటీ హంటర్ ని కూడా కేరాతో పాటు ట్రక్ లోకి లాగి అజ్జు అండ్ కైరా కలిసి ఆ బౌంటీ హంటర్ ని బయటికి తోసేసిన అయిపోయేది. అనవసరంగా నాగశ్విన్ గారు మా కేరా బాబాని చంపేశారు. వై సార్, వై? నెంబర్ 45 నౌ కమ్స్ ఎస్ఎస్ రాజమౌళి గారి ఎంట్రీ. ఫస్ట్ షాట్ తన వెహికల్ గేర్ రాడ్ మీద,
అది బాహుబలి కత్తి పిడిలా ఉంటుంది. అండ్ మెడలో చూడండి ఛత్రపతి మూవీ శంఖం లాకెట్ ఉంటుంది. 2 ప్రభాస్ సినిమాలే బాగా సెట్ చేశారండి నాగేశ్వన్ గారు. ఇది మాత్రం. నెంబర్ 46 కాశీ ఫ్యూచర్ సిటీ మొత్తాన్ని చైనాలోని ఒక స్లమ్ సిటీని ఇన్స్పైర్ అయి క్రియేట్ చేశారంట. అక్కడ బిల్డింగ్స్ అన్ని వర్టికల్ గా ఉంటాయి. అంటే రీసోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు సర్దుకుంటూ అందరూ దగ్గరగా ఉంటారు కదా, ఆ స్లమ్ లో కూడా అలానే ఉంటారంట. అందుకే ఆ సిటీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కాశీని కూడా అలానే క్రియేట్ చేశారు నాగేశ్వన్ గారు. నెంబర్ 47 కర్ణ నుండి భైరవ బయటకు వచ్చి సుమతిని ఎక్కడికో తీసుకెళ్తాడు కదా, అది మోస్ట్లీ ఎక్కడికో కాదు, ఈ 3 వరల్డ్స్ కాకుండా ఉన్న 4th వరల్డ్ ఫ్లక్స్ ల్యాండ్ కి ఈ సీన్ లో ఆ నేమ్ మెన్షన్ చేస్తారు. అండ్ అక్కడ మనుషులను తినే నరభక్షకులు నోమన్స్ ఉంటారు. ఈ నోమన్స్ దే అప్పుడు ప్రభాస్ ది ఒక పిక్ కూడా లీక్ అయింది. నెంబర్ 48 మన పురాణాల ప్రకారం శంబల రిచ్ కదా, ఇలా చూపించారేంటి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మీరు ఇప్పటి సిచ్యువేషన్ తో కంపేర్ చేస్తున్నారు. ఒకసారి అప్పటి సిచ్యువేషన్స్ తో కంపేర్ చేయండి. మిగతా ప్రపంచం అంతా అన్నం లేక, మంచినీళ్ళు లేక, గాలి లేక చనిపోతుంటే ఒక్క శంబల నగరంలో మాత్రం తాగడానికి నీరుంటుంది, ఏదో తింటారు. అండ్ బయట ప్రపంచంలో కనీసం పక్క వాళ్ళ ప్రాణం పోతున్న చుక్క నీళ్ళు కూడా ఇవ్వరు. కానీ శంబల వాళ్ళు అలా కాదు. సో శంబలాలు ఏం గొప్పగా బ్రతకలేకపోవచ్చులే కానీ అప్పటి బయట ఉన్న సిచ్యువేషన్స్ తో కంపేర్ చేస్తే బాగానే ఉన్నారు. నెంబర్ 49 ఖైరా వీరంతో ఇలా అంటుంది, లాస్ట్ టైం ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని ఎప్పుడు చూసానో కూడా తెలియదు అని చెప్పి. అదేంటి, మూవీ స్టార్టింగ్ లోనే కదా మృణాల్ ఠాకూర్ ని వీళ్ళందరూ హోలోగ్రామ్ తో ప్రెగ్నెంట్ గా ఉన్న మృణాల్ క్యారెక్టర్ ని చూస్తారు కదా. సో ఇది ఒక చిన్న మిస్టేక్ అనుకోవాలి. లేదు రియల్ గా చూడలేదు అని అంటే శంబలాలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు కదా, అప్పుడే చూడాల్సింది. అప్పుడు కూడా చూడలేదంటే చాలా ఇయర్స్ గా వీళ్ళు శంబలాకి బయటే ఉండాలి. నెంబర్ 50 కౌన్సిలర్ బని గాంధీవం పట్టుకోగానే ఫాస్ట్ ఫార్వర్డ్ లో మహాభారతానికి ఒక షాట్ వేస్తారు. అప్పుడు మనకి ప్రభాస్ కనిపిస్తాడు. మనలో చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటాం, తను కర్ణ అని అప్పటికీ మనకు తెలియదు. నెంబర్ 51 భైరవలో మంచితనం కూడా ఉంది. ఎంత పెద్ద ఫైట్ జరుగుతున్నా కూడా మధ్యలో భైరవ ఈ పాపని కాపాడతాడు. నెంబర్ 52 శంబలాలో అన్ని దేశాల వాళ్ళు అండ్ అన్ని జాతుల వాళ్ళు ఉంటారు. బుద్ధిస్టులు, మాంక్స్, నన్స్, ఆఫ్రికన్ ట్రైబ్స్, ఇలా అందరూ ఉంటారు. నెంబర్ 53 బుజ్జి కార్ ఒక మెహాజోడ్ లా అయ్యింది. ఒక గొరిల్లా ఫామ్ ఐడియాతో డిజైన్ చేశారంట. మూవీ టీమే చెప్పింది. ఈ పిక్ చూడండి, సేమ్ గొరిల్లా లాగే ఉంటుంది. నెంబర్ 54 సినిమా ఇంటర్వెల్ లో అమితాబ్ బచ్చన్ గారు నా పేరు అశ్వత్థామ అని అంటారు. అండ్ అదే టైం కి కాశీలో మన ప్రభాస్ ఏమో నేనెవరో తెలుసా, ద గ్రేట్ భైరవ అని అంటారు. మూవీ వైజ్ గా 2 ఒకే టైంలో జరిగిన, రియల్ టైమ్ లో మాత్రం ఆ 2 షార్ట్స్ కి మధ్య 2 years గ్యాప్ ఉంది. అశ్వత్థామది ఫస్ట్ స్కెడ్యూల్ లో షూట్ చేస్తే భైరవ చెప్పింది లాస్ట్ స్కెడ్యూల్ లో షూట్ చేశారంట. క్రేజీ కదా. నెంబర్ 55 మూవీస్ లో రెబల్స్ అండ్ రైడర్స్ వాడేవి నార్మల్ గన్స్ కాదు. సో వాటి నుండి వచ్చేవి కూడా బుల్లెట్స్ కాదు, ఫైర్ కాదు, అవి ఒక కైండ్ ఆఫ్ ప్లాస్మా బ్లాస్ట్స్ అంటాం. నెంబర్ 56 సినిమాలో ఒక క్యారెక్టర్ కి సిరియస్ అనే నేమ్ ఉంటుంది. హ్యారీ పోటర్ ఫ్యాన్స్ కి తెలిసే ఉంటుంది ఇది. నెంబర్ 57 సుమతి కల్కికి జన్మనిచ్చే టైం కి మొత్తం చీకటి అయిపోతుందంట. ఇట్ విల్ బి ద డార్కెస్ట్ డే ఇన్ 6000 years అని సినిమాలోనే చెప్తారు. కల్కి పుట్టినంత వరకు ఈ సినిమా ఉంటుంది అని అనుకుంటే ఆ డార్కెస్ట్ డే సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది. అప్పుడు పెద్ద వారే జరుగుతుంది. నేను ఎక్సైటెడ్ గా వెయిట్ చేసేది ఏంటంటే కల్కిని కాపాడడానికి, భూమి మీదకి తీసుకురావడానికి ఆ చీకట్లో నుండి నాగశ్విన్ ఏ క్యామియోస్ తీసుకొస్తారు అని చెప్పి. సో అది కల్కి మూవీ మళ్ళీ చూశాక మాకు కనిపించిన డీటెయిల్స్. మేమేదైనా మిస్ అయ్యి ఉంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.